ఫ్రిస్కో నగరంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తెలుగువారు రక్తదానం చేశారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలర్స్ టీప్యాడ్ కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా కార్టర్ బ్లడ్ కేర్ సహకారంతో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించింది. వాలంటీర్లుగా చిన్నారులు పేర్లు నమోదు చేసుకుని తమ వంతు సహాయం అందించారు. చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో నేను బ్లడ్ ఇచ్చాను. చాలా ఆనందంగా ఉన్నది. టీప్యాడ్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరినీ దే ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ లైఫ్స్. And Carter, in coordination with Carter Blood Donation Center. I'm here with the TPAD family group, and I gave my blood today. I'm so happy that I'm qualified to give. I've been giving blood last few years now, and please do your best to come and help us out, and encourage others also to give blood. It saves lives. కమ్యూనిటీ సర్వీసెస్లో భాగంగా బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి డోనర్స్ పెద్ద ఎత్తున ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. డొనేట్ బ్లడ్ సేవ్ లైవ్స్ అనే నినాదంతో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో ఎంతోమంది యూత్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మాకు వాలంటీర్స్ కానీ యూత్ని అన్ని కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇక ముందు కూడా మేము కమ్యూనిటీ సర్వీసెస్లో భాగంగా వచ్చే నెల ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాము. సో దాంతోపాటు మాకు బతుకమ్మ సిగ్నేచర్ ఈవెంట్ అక్టోబర్ 5th మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాము. మాకు అందరూ డాలర్స్లో ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే ఈసారి కూడా మమ్మల్ని అందరినీ ఇలాగే ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు ఉత్సాహపరచాల్సి కోరుతున్నాము. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. మేము లాస్ట్ 2 monthsగా చాలా మందిని అప్రోచ్ అయ్యాము ఈ బ్లడ్ డ్రైవ్ గురించి. ఆల్మోస్ట్ వి గాట్ లైక్ మోర్ దాన్ 40 people రిజిస్టర్డ్ ఫర్ ఇట్. సో ఈరోజు మార్నింగ్ 8 నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు 25 మందికి పైగా బ్లడ్ డొనేట్ చేశారు. అంతేకాకుండా వీ వాంట్ టు ఎంకరేజ్ నెక్స్ట్ జనరేషన్. అందుకే మీరు చూస్తుంటే ముందు చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు మార్నింగే 7:30కి వచ్చి ఈ బ్లడ్ డ్రైవ్ కోసము రిజిస్ట్రేషన్కి వాటికి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వీఆర్ గివింగ్ ప్రొడ్యూసింగ్ టుడే 36 pints ఆఫ్ బ్లడ్. ఈచ్ pint విల్ సేవ్ 3 lives అండి. సో ఇలాంటి మంచి పనులు చేయడానికి టీప్యాడ్ ఎప్పుడు ముందుగా ఉంటుంది. అలాగే మా కమింగ్ ఈవెంట్స్ ఏంటంటే బతుకమ్మ ఉంది అక్టోబర్ 18th. మేము అలాగే ఫుడ్ డ్రైవ్ కూడా చేస్తున్నాము April 6th. ఫ్రిస్కో నగరంలో డలస్లో బ్లడ్ డ్రైవ్ టీప్యాడ్ ద్వారా నిర్వహించారు. సో ఇక్కడ మంచి స్పందన వచ్చిందండి. వీ గాట్ అరౌండ్ 40 donors here, and this is going to save at least 100 people. 5th year we are continuing this one, and it is we got a very good response from the community. ఈ రక్తదాన శిబిరానికి దాదాపు 40 మంది రక్తదాతలు వచ్చారు. దీనివల్ల దాదాపు 120 మంది ప్రాణాలు సేవ్ చేయడం జరుగుతుంది. ఇది టీప్యాడ్ వారు నిర్వహిస్తున్న 5వ రక్తదాన శిబిరం. మన మాతృదేశానికే సేవ చేయడం కాకుండా ఇక్కడ మనం అమెరికాలో ఉంటూ అమెరికా సమాజానికి తోడ్పడి అమెరికా సమాజానికి కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చి రక్తదానం ఇచ్చిన దాతలందరికీ మా కృతజ్ఞతలు. TPAD does this every year. This is the 5th year we are donating the blood, and I'm so blessed to be part of TPAD family, and I really appreciate all these kids who are sitting in front of us, and they wake up early in the morning 7 o'clock and they come here to do the volunteering, and I want this legacy to be continued from the TPAD next year and being next year also. Thank you very much for all the donors who came here, and I appreciate all their help. Thank you very much. TPAD తెలంగాణ పీపుల్ డాలర్స్ అసోసియేషన్ వారు నిర్వహించే బ్లడ్ డ్రైవ్ 2019 ప్రోగ్రామ్కి వచ్చామండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్. సో ఇక్కడ ఆల్మోస్ట్ 50 people ఆర్ హియర్ టు డొనేట్ దేర్ బ్లడ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ కాజ్. మనము బ్లడ్ డొనేషన్ వల్ల చాలా మంది లైఫ్ సేవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈరోజు ఐ హ్యావ్ డొనేటెడ్ మై బ్లడ్. Thank you TPAD for arranging this. I'm happy to donate blood. So for the last 5 years, TPAD has been working really hard for the blood donations, and it's a really good cause, and all the youth program has been interacting with it, and we've done such a great job, and I hope TPAD will continue this in the future, and they will be working very hard to accomplish